ప్రియమైన సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు చాలా అద్భుతమైన ప్రాచీన శాబరీ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రం వచ్చేసి గ్రహాలు కానీ భూతప్రేత పిశాచాలు కానీ పట్టిన వారికి వేపాకుతో మంత్రించి చేస్తే ఆ భూతప్రేత పిశాచాలు అనేది పట్టిన వ్యక్తికి ఆవహించి మాట్లాడడం జరుగుతుంది. తర్వాత పారిపోవడం జరుగుతుంది. గ్రహాన్ని ఆవేశింపజేసి దాన్ని పారగొట్టే మంత్రాన్ని తెలియజేస్తున్నాను. సాధక ప్రియులందరూ దీన్ని గమనించగలరని మనవి. ఏ మంత్రాలైనా కానీ గురుముఖత తీసుకొని సిద్ధింపజేసుకొని మీరు ప్రయోగానికి వాడుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. నేను ఈ మంత్రాన్ని ఉపదేశం చేసినందుకు 10,116 తీసుకుంటాను. కనుక సాధక ప్రియులు గమనించగలరని నా యొక్క మనవి. ఈ మంత్రం వచ్చేసి ఓం భగవతి నారి నీరు గడుదు 4 సముద్రములు గడుదు 4 సముద్రాల్లో ఉండే నరలోకం గడుదు నరలోకములో ఉండే నాగలోకం గడుదు నాగలోకములో ఉండే దేవలోకం గడుదు దేవలోకములో ఉండే మహాపురి పట్నం గడుదు మహాపురి పట్నంలో ఉండే మహాశక్తిని గడుదు మహాశక్తి దగ్గర ఉండే మొండి చెండి శిఖండి రమ్మంటే వచ్చును పొమ్మంటే పోవును విడివడి నా మంత్రం విడివడి మంత్రిస్తూ 12 ఆమడ నా మంత్రం పారద్రోలమని మంత్రిస్తూ ఓం పిటారి ఓం టకారి ముత్తైదురాల పగవాని దాట్లు పోట్లు పారద్రోలవమ్మ ఓం మలయాళ శక్తి ఓం ఫట్ స్వాహ. ఇది ఈ మంత్రం అనేది 1008 సార్లు జపించాలి. 11 రోజుల వరకు జపించాలి. రోజుకు 108 సార్లు చొప్పున జపించుకుంటే మంత్రం అనేది సిద్ధి అవుతుంది. ఆ తర్వాత ఈ మంత్రాన్ని ఎవరికైనా భూతప్రేత పిశాచాలు కానీ ఎటువంటి గ్రహాలు కానీ ఏది ఆవేశానికి వచ్చి రప్పియవచ్చు, పారదొలవచ్చు. 5 సార్లు మంత్రించాలి. సాంబ్రాణి ధూపం వేసి ఈ మంత్రాన్ని 5 సార్లు మంత్రం చేస్తే అతని మీదికి వేపాకుతో మంత్రించాలి. వేపాకుకు మంత్రించి అతనికి తుడిచినట్టయితే అతనికి ఆవేశం భూతం ఉన్నా లేకపోతే గ్రహాలు ఎటువంటివి ఉన్నా మీదికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. జరిగే వాని మీదికి వెళ్ళిపోవడం జరుగుతుంది. గ్రహాన్ని ఆవేశింపజేసి పారద్రోలింపజేసే మంత్రం కాబట్టి అద్భుతమైన ఈ శాబరీ మంత్రాన్ని సాధక ప్రియులందరూ మీరు వినియోగించుకోవాలని నేను తెలియజేస్తున్నాను. మంత్రాలను ఎప్పుడే ఏ మంత్రమైనా కానీ గురుమంత్రాన్ని స్వీకరించి గురు అనుగ్రహ పొంది చేసిన మంత్రాలు సత్వర ఫలితాన్ని ఇవ్వగలుగుతాయి. కనుక మీరు స్వతంత్రించి చేస్తే రావచ్చు, రాకపోవచ్చు. కానీ గురుముఖత తీసుకొని చేస్తే గురు కరుణతోని ఈ మంత్రాలకు దత్తాత్రేయుడు మంత్రం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఉపదేశం తీసుకొని చేసుకోవటమే అద్భుత ఫలితాలు అనేది వస్తడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని సాధక ప్రియులు మీరు గమనించగలరని నా యొక్క మనవి. అట్లాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.